హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జంట నగరాల్లో బస్ ఛార్జీల పెంపు మీద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ స్పందించారు. ఈ నిర్ణయం దుర్మార్గమని ఆయన ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. సిటీ బస్ ఛార్జీలను ఏకంగా ₹10 పెంచారని ఆయన మండిపడ్డారు. పేద మధ్యతరగతి ప్రయాణికుల జేబులు కొలగొట్టడానికి సీఎం నిర్ణయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఛార్జీల పెంపుతో ప్రతి ప్రయాణికుడిపై నెలకు ₹500 అదనపు భారం పడుతుందని పేర్కొన్నారు. బడుగు జీవులు ఎలా బతకాలో సీఎం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికే పేద విద్యార్థులు బస్ పాసులు T24 టికెట్ ఛార్జీలను పెంచారు. కనీసం ఛార్జీలపై 50% ధరలు పెంచడం అసమర్థ విధానాలకు నిదర్శనం. సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ ప్రజలపై కక్ష పెంచుకున్నారు. ఉచిత బస్ పథకంతో ఆర్టీసీ దివాలా తీసింది. సంస్థను గట్టెక్కించాల్సింది పోయి సామాన్యుల మీద భారం వేస్తూ నడివేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. ఇదే అంశం మీద జాగృతి అధ్యక్షురాలు కవిత కూడా స్పందించారు. సామాన్య ప్రజలంటే సీఎం రేవంత్ రెడ్డికి ఎందుకు కోపమని ఆమె ప్రశ్నించారు. బస్ ఛార్జీల పెంపును మీద ఆమె కూడా ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు. ఇటీవల బస్ ఛార్జీల ధరలు పెంచి చిరుద్యోగులపై పెనుభారం మోపారని అన్నారు. ఇప్పుడు బస్ ఛార్జీలను అమాంతంగా పెంచేశారని ఆమె ధ్వజమెత్తారు. బస్సు ఎక్కడమే పాపం అన్నట్లు ప్రజల జేబులను గుల్ల చేస్తున్నారని విమర్శించారు. గ్రీన్ జర్నీ పేరుతో సామాన్యుల రక్తాన్ని పీల్చేస్తున్నారని ఆమె ఆరోపించారు. మొత్తానికి ఏంటంటే బస్ ఛార్జీల పెంపు అనేది దీని మీద ఇటు ప్రజల నుంచితో పాటు ప్రజాప్రతినిధులు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. ఇది సామాన్య పేద మధ్యతరగతి ప్రజానికానికి ఎక్కువ భారం అవుతుందని విమర్శలు చేశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.